నువ్వు ఏది రాదు అనుకుంటున్నావో, ఏది సాధించలేను అనుకుంటున్నావో, ఎక్కడికైతే వెళ్ళలేను అనుకుంటున్నావో, ఏదైతే జరగదు అనుకుంటున్నావో అవన్నీ కూడా జరుగుతాయి. యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యంలో అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈ రోజున మనము ఎన్నో కోరుకుంటున్నాం, ఎన్నో ఎంచుకుంటున్నాం, ఏవేవో చేయాలనుకుంటున్నాం, ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటున్నాం, ఏవేవో సాధించాలనుకుంటున్నాం, కానీ మనం విజయాన్ని చూడలేకపోతున్నాం. విశ్వాస పోరాటంలో మనకి కలిగి ఉండవలసిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే, లోకంలో కనబడని ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. అదే ప్రార్థన జీవితాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే నీవు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. నీవు అనుకున్న రేవునకున్న దేవుడు నడిపిస్తాడు. బైబిల్లో ఎంతో మంది భక్తులు ప్రార్థన చేశాడు. శత్రువుల చేతిలో నుండి విడిపించబడ్డాడు శాంసన్. అదే ప్రార్థన చేశాడు, మరణము నుండి తప్పించబడ్డాడు హిజ్కియా. అలాగే ప్రార్థన చేశాడు దావీదు, పోగొట్టుకున్న ఆత్మంతయు కూడా మరలా పొందుకున్నాడు. అదేవిధంగా మీరు కూడా ప్రార్థన చేయగలిగితే, కంటికి కనబడిన ఆయుధమైన ప్రార్థన జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఏది రాజు అనుకుంటున్నావో, ఏది సాధించలేను అనుకుంటున్నావో, ఎక్కడికైతే వెళ్ళలేను అనుకుంటున్నావో, ఏదైతే జరగదు అనుకుంటున్నావో అవన్నీ కూడా జరుగుతాయి. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా.